కథ కాదు జీవితం. ఇంకేం ఆధారాలు ఏం లేవుగా. అతను ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇతను నా పెళ్ళం భార్య లేరు, నా బిడ్డలు లేరు, ఎవరు లేరు, ఇంకా ఆ కథలన్నీ నడుస్తాయిలేండి. సరే, అక్కడ అవతల వైపు నుంచి కూడా ప్రెగ్నెంట్ అన్నారు కదా. ఆవిడ ప్రెగ్నెంట్ అమ్మా. ఇప్పుడు ప్రెగ్నెంట్ అంట. ఇప్పుడు ఆవిడతోనే ఉన్నాడు. కానీ మేడం ఇక్కడ టూ థింగ్స్ మేడం. ద వే దిస్ ఎంటైర్ ఎపిసోడ్ వెంట్, ద స్టోరీ లైన్ వెంట్, ఇనిషియలీ ఒక పొట్రేల్ అయితే ఉంది. అంటే మాకు అనిపించిందండి ఏంటంటే ఈ అమ్మాయికి ఏంటి ఇంత ఎక్కువగా రియాక్ట్ అవుతుంది, ఏంటి ఈ అమ్మాయి సెన్సిటివా, ఇమోషనలా, అంటే ఇక్కడ దయచేసి డిప్రెసివా, సో ఇలాంటి సైకలాజికల్ పారామీటర్స్ అన్ని కూడా చూడటం మొదలు పెట్టింది. సమాజంలో చాలా కామన్ సిచ్యువేషన్ అనమాట. ఇది ఏంటంటే ఇది అసెస్ చేయటం చాలా కష్టం. ఒక ఆడపిల్ల ఏడ్చుకుంటూ వస్తే కనుక రెండు థింగ్స్ అసెస్ చేయాలి. ఒక సైకియాట్రిస్ట్ రూమ్ లోకి చాలా సందర్భాల్లో ఇలాంటి వాళ్ళు కానీ లేదంటే వేరే అత్తమామలు కానీ తీసుకొస్తూ ఉంటారు. ఆ అమ్మాయి బోర్ని ఏడుస్తూ ఉంటది. ఏడుస్తూ ఉంటే కనుక ఇక్కడ రెండు అసెస్ చేసుకోవాలి. మా ట్రైనింగ్ లో ఏంటంటే రెండు అసెస్ చేసుకోమంటారు. ఒకటి ఏంటంటే ట్రిగర్, రియాక్షన్, యాక్షన్, రియాక్షన్. అంటే వాస్తవానికి యాక్షన్ అంత విపరీతంగా ఉండటం వల్ల ఈ అమ్మాయి ఇలా రియాక్ట్ అవుతుందా, లేదంటే చిన్నపాటి యాక్షన్ కి ఈ అమ్మాయి ఎక్కువగా రియాక్ట్ అవుతుందా, హైపర్ రియాక్టివిటీయా, సెన్సిటివిటీయా, ఇమోషనాలిటీయా. సో ఇక్కడ పిచ్చి అనేటటువంటి పదం దయచేసి తీసి పక్కన పెట్టండి. ఇక్కడ మీ అమ్మాయి రియాక్ట్ అవుతుందంటే కనుక మన అందరూ ఒప్పుకుందాం, రియాక్ట్ అవుతుంది. ఈ సిచ్యువేషన్ లో ఎవరున్నా కూడా రియాక్ట్ అవ్వాలి. అవ్వకపోతే విచిత్రంగా ఉంటుంది. అతను 10 మంది ఆడవాళ్ళని అటు ఇటు చేతులు వేసుకుని ఫోటోలు తీయించుకుంటే కనుక ఇక్కడ మీ అమ్మాయి హాహా నవ్వుతే కనుక అది విచిత్రంగా ఉండొచ్చు. కానీ ఏడుస్తూ దిగులు పడుతూ బాధపడుతుందంటే కనుక అది అప్రాప్రియేట్ రియాక్షన్. దాన్ని తప్పుగా అనుకోకండి. దాన్ని ఏంటంటే దురదృష్టకరం ఏంటంటే పిచ్చి అనే పదం వాడటం, దాన్ని ఏంటంటే పిచ్చి అనేటటువంటి పదాన్ని రకరకాల మంది రకరకాల పద్ధతుల్లో వాడటం, దానివల్ల ఏంటంటే దాని మీద ఒక స్టిగ్మా ఏర్పడిపోయింది. అమ్మ పిచ్చా, నాకేం పిచ్చి, నీకే పిచ్చి, అలా అనుకోవటం అన్నది మొదలైంది. దయచేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాలు నుంచి తల వరకు ఎలాగైతే మనకు నొప్పులు, బాధలు, క్యాన్సర్లు, వ్యాధులు వస్తాయో అలా మనసుకు కూడా ఒక బాధ ఉంటది. దాని దురదృష్ట కొద్దీ దాని పిచ్చి అంటున్నారు. పిచ్చి కాదు, అదొక మానసిక పరమైనటువంటి పరిస్థితి. మనసున్న ప్రతి వాళ్ళు రియాక్ట్ అయ్యేటటువంటి ఒక నార్మల్ రియాక్షన్. అయితే ఈ రోజు మీ అమ్మాయికి పిచ్చి ఉందా అంటే కనుక ఎస్ ఉందని అంటాను. కానీ ఇక్కడ అది కాదు ఇంపార్టెంట్, ఎవరి వల్ల పిచ్చి వచ్చింది అన్నది మనం మాట్లాడుకోవాలి. నేను చెప్తాను ఇప్పుడు ఒకటి. అమ్మ మీరు ఆఫీస్కి వెళ్తుంటుంటే రోడ్డు రమ్మటానండి వీళ్ళ అప్పగారులో ఈడు పిచ్చి వస్తుంది, అగో పిచ్చి వస్తుంది, పిచ్చి వస్తుంది ఆడిచేయడండి. పిచ్చి ఎక్కడ ఉన్నా చూపించమనండి. ఈ పెద్ద టెస్టులు చేయించండి అమ్మ, మీకు కాళ్ళు ఎవడో చెప్పాడని చెప్పలేదండి. కలర్ కూడా చెప్పలేదండి. మహా దరిద్రం ఎదవాలండి వీళ్ళ కాకినాడ. మమ్మల్ని ఏం చేయరు కదా. ఒక నిమిషం, ఇప్పుడు ఒక నిమిషం మన పరిష్కారం ఆలోచించుకుందాం. ఈ రోజు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు కావాల్సింది ఈ రోజు నిజంగా అతని వల్ల అయ్యిందా, ఎవరి వల్ల అయ్యిందా, అమ్మాయి ఆడబడుచుల వల్ల అయిందా, ఎవరి వల్ల అయినా కూడా ఈరోజు నాకు యాజ్ ఏ డాక్టర్, ఒక మానసిక వైద్య నిపుణుడిగా నాకు ఇక్కడ ప్రథమమైనటువంటి అంశం ఏంటంటే కనుక వీళ్ళిద్దరిని కలపాలా, భార్యాభర్తల కింద పంపించాలా అన్నది కాదు. మీ అమ్మాయిని, మీ మనవరాల్ని ఈరోజు కాపాడవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు మీ అమ్మాయి మన కళ్ళెదురుకుంటే ఇలా కూర్చుంది అంటే కనుక మీరు వీళ్ళందరూ అదృష్టవంతులు. ఈ అమ్మాయి గోదావరి వరదలో కొట్టుకుపోయి గోదావరిలో పడిపోయింది. మరి అది నేనేమంటున్నానంటే ఈ రోజు చూడండి, పెళ్లి, ఇటువంటి వాళ్ళతో సంసారము, ఇవన్నీ సెకండరీ అండి. ఈరోజు ప్రాణాలు ముఖ్యం. ఇప్పుడు ఈ అమ్మాయి ఇలా ఏడుస్తుంది, బయట చూసినటువంటి మీ మనవరాలు ఇంకా బిక్కుమని అంటుంది. బోల్డ్ అంత భవిష్యత్తు ఉన్నటువంటి ఒక ఆడపిల్ల. ఈరోజు ఏంటంటే మనం దయచేసి ఇక్కడ రెండు అంశాలు, ఇతను దక్కుతాడా దక్కడా, మారుతాడా మారడా, వెంకటలక్ష్మి ఇతను వదిలేస్తాదా వదలదా, ఇతనికి వెంకటలక్ష్మి కాకుండా వేరే వాళ్ళు ఉన్నారా లేదా, ఇది సపరేట్ స్టోరీ. ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మనసుకు తగిలినటువంటి గాయాన్ని సమాజం పిచ్చి అని అంటే కనుక మేము అది ఒక మానసిక వ్యాధి అని అంటాము. దానికి ట్రీట్మెంట్ చేసి రెండు ప్రాణాలని కాపాడవలసినటువంటి ఆవశ్యకత ఈ రోజు బతుకు చెక్క బండి వేదిక మీద ఉంది. ఇది కూడా ఇంపార్టెంట్. దానికి మనం ఇక్కడ ఏంటంటే పోటీ పడుతున్నాం. ఏ విధంగా పోటీ పడుతున్నాం? ఒక దురదృష్టకరమైనటువంటి పోటీ. నాకు పిచ్చి అంటాడా, నాకు పిచ్చి లేదు నీకు పిచ్చి అంటే ఇలా వెళ్ళొద్దు. ఫస్ట్ ఏంటంటే మీ అమ్మాయి మానసికంగా చిదిగిపోయింది, ఒక ఆవేదనతో లోనవుతుంది. ఈ రోజు వదిలేస్తే కనుక చనిపోయేటట్టుంది. ఆల్రెడీ గోదావరిలో దుంకింది,
ఊరేసుకోవటానికి ట్రై చేసింది. ఆ అమ్మాయి ఏమొచ్చి ఆడపిల్ల ఏమొచ్చి అమ్మ నువ్వు వద్దమ్మా నువ్వు అలా ఊరేసుకోవద్దు అంటే కనుక కాళ్ళ వేళ అని ఏడ్చి మీద పడినా కూడా ఆ పాప మీద పడిపోయినా కూడా చాలా వరకు ముందుకెళ్ళింది. మళ్ళీ అక్కడ అదృష్టం బాగుంది, బతికి బయటపడింది. అంటే ఈ రోజు 2 అంశాలు మీ అమ్మాయిలో చూడొచ్చు. అనుక్షణం ప్రతి నిమిషం కూడా చనిపోవాలి అనేటటువంటి ఆలోచన, దీన్ని సూసైడల్ ఐడియాస్ అంటాం. నెంబర్ 2 మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చనిపోవటానికి యాక్చువల్ గా ప్రవర్తించడం. అంటే సైంటిఫిక్ గా రీసెర్చ్ ప్రకారం ఎలా ఉంటుందంటే కనుక ఎవరైతే కనుక వాళ్ళ జీవితంలో ఒక్కసారి సూసైడ్ అటెంప్ట్ చేస్తారో వాళ్ళు నెక్స్ట్ టైం 60% సక్సెస్ఫుల్ గా సూసైడ్ చేసుకుంటారు అన్నది రీసెర్చ్. సో కాబట్టి ఏంటంటే ఇప్పటికీ కూడా మీ అమ్మాయికి 80 నుంచి 90% చనిపోయేటటువంటి దానికి అవకాశం ఉంది అని చెప్పి నేను మానసిక వైద్య నిపుణుడిగా నేను సర్టిఫై చేస్తున్నాను. సో ఈ రోజు ఏంటంటే ఈ మనిషి బాగుంటాడా బాగోడా, ఆడపిల్లలను చూసుకుంటాడా, వాళ్ళ దగ్గర నుండి పెళ్లిళ్ళు చేస్తాడా, ఇదంతా చాలా దూరం మాట అండి. లెట్ us నాట్ థింక్ సో ఫార్. ఈ రోజు ఏంటంటే ప్రాణాలు దక్కించుకోవటం అన్నది ఇంపార్టెంట్, నెంబర్ 1. నెంబర్ 2 చాలా సందర్భాల్లో మా దగ్గరకు వచ్చేటటువంటి దాంట్లో మేడం అంటే చాలా కష్టం అనమాట, డిసైడ్ చేయడం చాలా కష్టం అనమాట. ఈ అమ్మాయి ఎక్కువ రియాక్ట్ అవుతుందా, ఎందుకు ఇలా రియాక్ట్ అవుతుంది, నిజంగా వాస్తవానికి అంత సమస్య ఉందా అంటే కనుక స్టార్టింగ్ లో ఏంటంటే దీస్ ఆర్ హైపర్ సెన్సిటివ్ పర్సనాలిటీస్ మేడం. మనం చూస్తుంటే అంటే ఏంటంటే మీకేదో ప్రాబ్లం ఉందని నేను అనట్లేదండి, సున్నితమైనటువంటి మనస్తత్వం ఉండేటటువంటి వాళ్ళని హైపర్ సెన్సిటివ్ పర్సనాలిటీస్ అంటూ ఉంటారు. ప్రతి చిన్నదానికి భయపడటం, వాళ్ళు కరెక్ట్ గా ఉండటం, నలుగురు కూడా కరెక్ట్ గా ఉండాలి అని అనుకోవటం, మేము అందరికీ కరెక్టే చేస్తాం కాబట్టి నలుగురు మా దగ్గరే కరెక్ట్ చేయాలనుకోవటం, మేము నిజమే చెప్తాం కాబట్టి నలుగురు నిజమే చెప్పాలి అని అనుకోవటం, మేము మోసం చేయం కాబట్టి ఎవరు మాకు మోసం చేయకూడదు అనుకోవటం అనేటటువంటి మనస్తత్వాన్ని సున్నితమైన మనస్తత్వం ఉంటుంది. అయితే ఏంటంటే మీరు ఏదైతే మనస్తత్వం ఉందో, మీరు నీతి నిజాయితీగా ముందుకెళ్లేటటువంటి మనస్తత్వం ఉందో అది లోకానికి ప్రపంచానికి ఇటువంటి కుటుంబాల్లో ఉండాలి అని అనుకోవటం కూడా అతిశయోక్తి అయిపోతుంది. అటువంటి సందర్భాల్లో ఈ పెళ్లి అనేటటువంటి తంతు ఎవరైతే జరుగుతుందో మీలాంటి ఆడపిల్లలు ఇటువంటి వాతావరణంలో అడ్జస్ట్ అవటం చాలా ఇంపాసిబుల్. అక్కడ చాలా గొడవలు అవుతూ ఉంటాయి. ఎందుకు గొడవలు అవుతాయి అంటే కనుక మీ ఎక్స్పెక్టేషన్స్ ఒక లెవెల్లో ఉంటాయి, వీళ్ళు ఇచ్చేటటువంటి ఆలోచన ఇక్కడ కంప్లీట్లీ ఆపోజిట్ అండి. ఒకసారి ఆలోచించుకోండి, మీరు మీ అమ్మాయిని ఎంతో ముద్దుగా పెంచుకున్నారు, అల్లరి ముద్దుగా పెంచుకున్నారు, మీరు మీకు ఎంతైతే ఉందో దాంట్లో స్తోమతలో 50,000 ఇచ్చి పెళ్లి చేశారు. ఇక్కడ చూస్తే కనుక 3 ఆడపిల్లల మీద ముద్దుగా పెంచుకున్నటువంటి ఒక తమ్ముడు, అందులో ఒక అక్క చనిపోయింది, ఇంకో 2 ఆడపిల్లలు ఉన్నారు, ఇతనున్నాడు. సో ఇటువంటి వాతావరణంలో ఏంటంటే ఎంత కాదనుకున్నా కూడా ఒక విధమైనటువంటి ఒక పట్టు గానీ ఒక పొసెసివ్నెస్ గానీ అక్కడ ఉంటుంది. ఆటోమేటిక్ గా ఏంటంటే మీ అమ్మాయి వచ్చేటప్పటికి ఒక బయట వ్యక్తి వచ్చేటప్పటికి వాళ్ళ ఇంట్లో పూర్తి స్థాయిలో యాక్సెప్ట్ చేయలేదు. అందులో ఏంటంటే వాళ్ళు చెప్పినటువంటి విధంగా నడుచుకోవాలి, ఈ పద్ధతిలో ఉండాలి, ఆ పద్ధతిలో ఉండాలి అనేటటువంటి తత్వం ఏర్పడేటప్పటికి ఒక పోటీ తత్వం ఏర్పడింది. అంటే ఈ మగవాడు ఎటువైపు నిలబడతాడు అనేటటువంటి దాంట్లో లాక్కోవటం తోసుకోవటం అనేది జరిగింది. దాంట్లో మీ అమ్మాయి పూర్తిగా నలిగిపోయింది. అందులో డౌటే లేదు, నలిగిపోయింది. అయితే ఇప్పుడు సెకండ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీకి వస్తాను, విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అంటే ఇది మీ అమ్మాయిని ట్రీట్ చేయటం అనేది కేవలం మీ అమ్మాయికే కాదండి ముఖ్యం. మీ అమ్మాయికి ట్రీట్ చేయగలిగితే కనుక ఆ అమ్మాయి ఆలోచన శక్తి పెరుగుతుంది, ఇలాంటి వాళ్ళని డీల్ చేసేటటువంటి కెపాసిటీ ఉంటది. మీ అమ్మాయి చెప్పేటటువంటి మాట 4 పోలీస్ స్టేషన్లో 4 వింటారు. లేదంటే ఏమవుతుందంటే కనుక ఏడుపు ముందు ఆలోచన తర్వాత వచ్చేటప్పటికి నలుగురు ఏమనుకుంటారు, ఈ అమ్మాయికి ఇదే పని కాబట్టి ప్రతి చోటకెళ్ళి ఏడిపిస్తారని చెప్పి అందరూ కూడా తోసేస్తున్నారు ఈ కేసుని. ఆ అమ్మాయి యొక్క లాజిక్ గానీ, ఆ అమ్మాయి చూపెట్టేటువంటి వాస్తవాలు గానీ, ఆ అమ్మాయి చెప్పేటటువంటి ఆధారాలు గానీ ఎవరు చూసేటటువంటి ఆలోచన లేదు. సో నేనేమంటున్నానంటే ట్రీట్ చేయటం వల్ల మీ అమ్మాయి ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల ఆలోచన శక్తి పెంపొందిస్తుంది, షార్ప్ గా అవుతుంది, తన గురించి తన కూతురు గురించి పోరాడుతుంది. నెంబర్ 1. నెంబర్ 2 నేనేమంటున్నానంటే ఈ రోజు మీ అమ్మాయి చనిపోవాలి అనే ఆలోచన వచ్చినప్పుడల్లా మీ మనవరాలను కూడా తీసుకెళ్లిపోతుందండి. సూసైడ్ చేసుకునే హక్కు ఎవరికి లేదు, అది నేరం, చట్టరీత్యా అది నేరం, అది తప్పది. దాని మీద మాకు సానుభూతి ఉన్నా కూడా అది కరెక్ట్ కాదు, అది మార్గం కాదు. ఈ మనిషి గురించి చచ్చిపోవటం ఏంటండి, మీరే అంటున్నారు వెదవంటున్నారు. ఆ ఆడపిల్లని ఎందుకండి చంపేయాలి? లేలే అలా కాదు. ఏమండి ఆ అమ్మాయి సెక్యూరిటీ జాబ్ చేసింది, ఉద్యోగం చేసింది. కరెక్ట్ అండి, ఆవిడ పని చేసుకోగలుగుతుంది శుభ్రంగా, 2 పిల్లలు మీరు అందరూ ఉన్నారు, పిల్లల్ని పెట్టుకొని బ్రతకాలి. కానీ చచ్చిపోవడం ఏంటమ్మా? ఆ పిల్లలకి పాపం నువ్వేమిస్తున్నట్టు? కనీసం మీరు బ్రతికేవారు వాళ్ళని చంపి కూడా చంపేస్తారా? ఎవరింటికి వెళ్ళినా భర్త వదిలేశారు అంటున్నారు. ఎవరైతే ఏంటమ్మా, ఎవరింటికి వెళ్తే ఎవరింటికి అసలు నువ్వు ఎందుకు వెళ్ళాలి? నీ అంతా నువ్వు పని చేసుకొని బతకలేవు, నువ్వు బతకావు. మరి ఇంకేంటి మరి ప్రాబ్లం?
తప్పు విను, విను, అమ్మా, సార్ ఒక్క నిమిషం చెప్పేది సార్. విను. చావు సూసైడ్ అనేటటువంటి సమస్యలకి పరిష్కారం కాదు, చచ్చిపోయేటటువంటి హక్కు మనకి లేదు. నేను ఓ మాట సమాజం ఏదో అరుస్తుంది మాట్లాడుతుంది అని చెప్పి మనం చచ్చిపోవాలనేటటువంటి ఆలోచన కాదు అది. అమ్మ నేను సూసైడాలిటీ మీద చాలా వర్క్ చేశానమ్మా, ఆత్మహత్యల మీద చాలా వర్క్ చేశాను నేను. అది దయచేసి మీరు ఏంటంటే నేను చచ్చిపోతే అతను బుద్ధి వస్తుందో, చచ్చిపోవటం ఒకటే మార్గమనో, లేదంటే తండ్రి లేనటువంటి ఆడపిల్లని నలుగురు ఒక విధంగా చూస్తారు కాబట్టి నేను చచ్చిపోవాలనుకోవటం, దయచేసి చావుకి ఇవి కారణాలు కాదమ్మా. దయచేసి ఇలాంటి మాట్లాడకండి. వినండి ఒక్క నిమిషం ఆగండి, మీరు మాట్లాడకండి. మీ ఇమోషనాలిటీ కూడా అమ్మాయిని రెచ్చగొడుతుంది, తగ్గండి, మీరు ఉండండి. ఇప్పుడు నేను ఇంకొక మాట చెప్తాను, సెకండ్ హాఫ్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ అమ్మాయి యొక్క సెన్సిటివిటీ, ఈ అమ్మాయి యొక్క రియాక్షన్ ఏదైతే ఉందో, ఒకటేమో వచ్చి తండ్రిగా అతను అమ్మా నువ్వు నీ కాళ్ళ మీద నిలబడు, నువ్వు ఏడవటానికి వీలు లేదు, నువ్వు చనిపోవటానికి వీలు లేదు, మనం ఎలాగ అడుక్కు తిన్నా బతకచ్చు, చచ్చిపోవటం మార్గం కాదని చెప్పేటటువంటి మనుషులు కూడా ఉండటం ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే ఇతను రెచ్చగొడుతున్నాడు, ఆ అమ్మాయి చావో రేవో అనేటటువంటి తేల్చుకుంటుంది అనేటటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఫస్ట్ మన ప్రయారిటీ ఏముండాలంటే కనుక ఇతనికి బుద్ధి చెప్పడం కాదు, అక్కడ కాపాడుకోవటం అన్నది మొదలు పెట్టాలి. ఇది చాలా ఇంపార్టెంట్. చూసేటటువంటి తల్లిదండ్రులు గాని కుటుంబ సభ్యులు ఎవరికైనా కూడా మనకు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మన ప్రాణాలని, మన వాళ్ళ ప్రాణాలని కాపాడాలి. ఈ సిచ్యువేషన్ ఏమైందంటేనమ్మా, నీ ఇమోషనాలిటీ, నీ సెన్సిటివిటీని ఇతను క్యాష్ చేసుకున్నాడు. ఏ విధంగా క్యాష్ చేసుకున్నాడు అంటే కనుక, అదిగో చూడండి సార్ ఏడుస్తుంది, అదిగో చూడండి సార్ ప్రతిదానికి ఎక్కువ రియాక్ట్ అవుతుంది, అసందర్భంగా రియాక్ట్ అవుతుంది, ఈవిడ పిచ్చిదండి, కాబట్టి పిచ్చిదాంతో నేను సంసారం చేయలేను, కాబట్టి ఈవిడ నాకు వద్దండి, రా వెంకటలక్ష్మి, ఆ నాటకం ఆడేటటువంటి క్రియలో అతను. సో ఇక్కడ ఏమైంది అంటే అండి, మనకు వచ్చినటువంటి ప్రాబ్లమ్ నాకు వచ్చినా కూడా నేను ట్రీట్మెంట్ తీసుకుంటాను, అందులో తప్పలేదు. దట్ ఈస్ అ రూల్. ఎలాగైతే కనుక కాళ్ళకో చేయకో ప్రాబ్లం వస్తుందో మనసుకు కూడా ప్రాబ్లం వస్తుంది. ఈ ట్రీట్మెంట్ అనేటటువంటిది ఒక 5 సంవత్సరాల క్రితం గానీ జరుగుంటే కనుక ఈ రోజు రాణి లక్ష్మీబాయి లాగా, ఝాన్సీ లాగా ఇతనితో పోరాడి ఉండేది. కానీ ఆ పోరాట పట్టం తగ్గిపోయింది. ఇలాంటి వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చాం. పిచ్చిది కాబట్టి నేను వెంకటలక్ష్మిని తెచ్చుకున్నాను అనేటటువంటి అసందర్భమైనటువంటి విధంగా అతను చేయడానికి ఒక అవకాశాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు కూడా అయ్యాం. సో నా ఆలోచన ఒకటే మేడం, ఈ రోజు వెంకటలక్ష్మి సంతకం పెట్టిందో విత్డ్రా అయిపోయిందో అని అంటున్నాడు. విత్డ్రా అయిపోతే కనుక అదృష్టం, మేము అందరం సంతోషిస్తాం. ఇక్కడ ఆ అమ్మాయిలో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, చక్కగా తయారు చేసుకోవచ్చు మేడం. వీళ్ళిద్దరిని విడిపోవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే బయట ఉన్నటువంటి ఆడపిల్ల కూడా చాలా భయంకరంగా ఏడుస్తుంది, బాధపడుతుంది. ఇంకో ఆడపిల్లని మేము ఇంకా చూడలేదు, అది చాలా బాధగా ఉందమ్మా. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మీ ఇద్దరి మధ్యన అన్యోన్యత పెంచాలి అంటే కనుక మ్యారిటల్ కౌన్సిలింగ్ ఆర్ మ్యారేజ్ కౌన్సిలింగ్ అనేది కూడా ఇంపార్టెంట్. అంటే మ్యారేజ్ కౌన్సిలింగ్ అంటే నీకు ట్రీట్మెంట్ కాదు, అతనికి కూడా ట్రీట్మెంట్ ఇస్తాం. అతనికి ఉండేటటువంటి వీక్నెసెస్, అతనికి ఉన్నటువంటి ప్రాబ్లం కూడా దానికి కూడా ట్రీట్మెంట్, కౌన్సిలింగ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. సో ఇద్దరు కూడా ముందుకొచ్చి అటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక ఈ సంసారం అనేటటువంటిది హ్యాపీగా ముందుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది అన్నది నా అభిప్రాయం. అమ్మా తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి చూస్తున్నాం అండి. తల్లిదండ్రులు లేకపోతే ఈ పిల్ల బతికి ఏమైపోతుంది? 50 ఏళ్ళు ఇచ్చి ఈ పెద్ద మనిషి పెళ్లి చేయాలంటే పెళ్ళాన్ని వదిలేసి ఇంకో దాన్ని సార్, మీ 50,000 పక్కన పెట్టండి సార్. ఏ తల్లిదండ్రులు అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు. అమ్మాయికి బతకగలదు, అది నేను చెప్పేది. ఇతను ఉంటేనే బతుకుతాదని కాదు, ఇతను ఉంటే చచ్చిపోతా. నేను ఉండగా నువ్వు చచ్చిపోతావు. నేను పోషించుకుంటాను. హైదరాబాద్ లో ఉంటాను. మీరు ఉన్నంత కాలం అక్కడి నుంచి నేను ఇక్కడ తీసి తెచ్చుకుని నేను పెట్టవచ్చిన పని ఉందండి ఇంటికి. అది కాదు, మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అతని పనే ఉంది అంటే మీరు మీ అమ్మాయిని చూసి సంబంధం చేసిన సంబంధం కదా, ఒక ఎదవనిచ్చి చేశారు. ఓకేనా? చేసేంత వరకు ఎవరికి తెలియదు ఎదవ మంచోడని అయిపోయింది. ఎదవైన తర్వాత ఏం చేయగలం? ఎదవైనందువల్ల మన పిల్లని నువ్వు చచ్చిపోని చెప్తావా? చచ్చిపోని చెప్పం కదా. మరి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ఆ ఎదవ గుణపాఠం చెప్పని నేర్పించాలి మీరు. అది వదిలేసి నువ్వు చచ్చిపో ఏమవుతావు 10 మంది ఇలా అంటారంటే అమ్మాయి అదే చేస్తుంది. అవసరం లేదండి. చేసుకున్న ప్రతి పెళ్లి, ప్రతి మొగుడు సరైనోడు అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి పెళ్లి సక్సెస్ అవ్వాల్సిన అవసరం లేదు. సక్సెస్ కాకపోయినా ఆడది బయటకు వచ్చి తన కాళ్ళ మీద తను నిలబడగలదు. 4 ఇంట్లో పాచి పని చేసైనా తను బ్రతకగలదు. ఆ ధైర్యాన్ని మనం నూరిపోయాలి. అది ఇంపార్టెంట్ ఆయన చెప్తున్నారు. అది మీరు అర్థం చేసుకోండి. అయిందా? మరి అప్పుడు వదిలేయండి, ఇంకక్కడ ఆపేయండి, మీరు మాట్లాడండి. సో ఇక్కడ ఈ కేసులోని మేడం సైకాలజీలోని నార్మల్సీకి అబ్నార్మల్సీకి ఏంటంటే నార్మల్ గా లేకపోవడమే అబ్నార్మల్సీ. ఇక్కడ సైకాలజీ చెప్పాలని నా ఉద్దేశం కాదు. డాక్టర్ గారు చాలా విపులంగా చెప్పారు. ఎందుకు ఈ స్టేట్మెంట్ తో స్టార్ట్ చేశారంటే ఇక్కడ అమ్మాయికి మెంటల్ది అనేటటువంటి ఒక ముద్ర వేసి ఆయన చేయాల్సినటువంటి క్రైమ్ అంతా చేస్తున్నాడు. ఇక్కడ ఏది ఆమె అబ్నార్మల్ పర్సన్ అని చెప్పడానికి
ఇందులో ఏది అబ్నార్మల్సీ ఉన్నది అన్నది మనం చూడాలి. అంటే వివాహం అనేటటువంటి వ్యవస్థ గౌరవించి ఆ భర్తతోనే ఉండాలి అన్నది అబ్నార్మల్సీయా, ఆ భర్త పేకాట ఆడుతుంటే, తాగుతుంటే, ఆడపడుచుల యొక్క ప్రోత్సాహంతో తను పడుతూ ఉంటే, తిడుతూ ఉంటే, అక్రమ సంబంధాలు కొనసాగిస్తుంటే, తన భర్తని, తన కుటుంబాన్ని, తన బిడ్డల్ని, తన వివాహాన్ని రక్షించుకోవడానికి ఒక మహిళ ఏడవడం అబ్నార్మల్సీయా, నా కుటుంబాన్ని రక్షించండి, నా భర్తను నాకు తెచ్చివ్వండి అని చెప్పి పోలీస్ స్టేషన్ల వైపు కానివ్వండి, లేదా రాజకీయ నాయకుల దగ్గరికి కానివ్వండి, లేదా ఏ వ్యవస్థల దగ్గరికన్నా కానివ్వండి పరిగెత్తడం అబ్నార్మల్సీయా? ఇందులో ఏది కూడా అబ్నార్మల్సీ కాదు. ప్రతిదీ కూడా తన కుటుంబాన్ని కాపాడుకొని చేసినటువంటి ఒక చర్య మాత్రమే. దాన్ని అబ్నార్మల్ అనడానికి లేదు. అది చట్టంలోని నేను ఎప్పుడూ చెప్పేటట్టు ఒక మహిళకి అక్రమ సంబంధాన్ని ఆపాదించడానికి ఎన్నో విధాల ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసిన తర్వాతే, ఇంక్లూడింగ్ అత్యధిక న్యాయస్థానమైనటువంటి సుప్రీం కూడా సాహసం చేయదు ఒక మహిళ అక్రమ సంబంధాన్ని ఆపాదించడానికి. ఎందుకంటే అది ఆ మహిళ యొక్క గౌరవానికి సంబంధించినటువంటి విషయం. ఆ మహిళతోనే కాదు, అది అక్కడతో అంతం కాదు, ఆ మహిళ కుటుంబానికట, ఆమె అన్నదమ్ములు, ఆమె తండ్రి, ఆమె భర్త, ఆమె పుట్టినటువంటి బిడ్డలు, వీళ్ళందరికీ ఆ ఒక్క మహిళకి ఉండేటటువంటి పేరుతోనే వాళ్ళందరూ ట్యాగ్ అయి ఉంటారు. కాబట్టి ఒక మహిళ మీద ముద్ర వేసేటప్పుడు వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని, కుటుంబాన్ని టోటల్ గా దృష్టిలో పెట్టుకొని ఆ కన్క్లూషన్ కి రావడం జరుగుతుంది. అలాగే ఒక మహిళకి అబ్నార్మల్సీని కూడా చెప్పాలి అంటే అనేకమైనటువంటి సాక్ష్యాధారాలు, మెడికల్ ఎక్స్పర్ట్స్ కానివ్వండి, వాళ్ళ యొక్క కాండక్ట్ కానివ్వండి, వాళ్ళ యొక్క ప్రవర్తన కానివ్వండి, వాళ్ళ మాట్లాడే విధానం కానివ్వండి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, విట్నెస్ బాక్స్ లోకి ఎంటర్ అయిన తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ లో వాళ్ళు ఎలాగ ఫేస్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఫైనల్ గా ఈవెన్ ఇంక్లూడింగ్ సిజోఫీనియా, పారానాయిడ్ సిజోఫీనియా, పిసిఓడి, ఇవన్నీ కూడా వీటన్నిటిలో కూడా థ్రెట్ టు ది అదర్ స్పౌజ్ అన్నది ఉంటేనే ఇది ఒక భయంకరమైనటువంటి మెంటల్ డిజార్డర్. కనుక దీని వలన వీళ్ళిద్దరూ కలిసి ఉండేటటువంటి అవకాశం లేదు అని వేర్పాటు చేసినటువంటి సందర్భాలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఎన్నో ఉన్నాయి. కానీ ఇక్కడ పెద్ద అటువంటిది ఏం మనకి కనిపించట్లేదు. ఇవన్నీ నేను ఎందుకు చెప్పాను, మీరు మాట్లాడినప్పుడు అమ్మాయి మాట్లాడింది, నా భర్త కావాలని ఏడ్చింది, ఆయన చేసినటువంటి తప్పిదాలని చెప్పింది. అంటే ఏం చూసారా, మాట్లాడినప్పుడు ప్రతిదీ కూడా తను బాగా చెప్పగలిగింది. తన కాండక్ట్, తన బాడీ లాంగ్వేజ్ అన్ని కూడా మనకు పర్ఫెక్ట్ గా కనిపించింది. తర్వాత ఏమో ఆమె అప్పుడు అతను వచ్చాడు, అంటే ప్లీడింగ్స్ అయిన తర్వాత కౌంటర్ వచ్చింది. కౌంటర్ లో ఏం చెప్పాడు, ఆమె ఒకటే మాటలు కొట్టేశాడు, ఆమెకు మతిస్థిమితం సరిగ్గా లేదండి, ఆమె మాట్లాడే అన్ని ఆమె అబ్నార్మల్సీ, నాకు అసలు ఎటువంటి సంబంధాలు లేవు, ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవండి, నన్ను అంటే పర్వాలేదు, మా అక్క చెల్లెళ్ళు కూడా అనేస్తుంది అని. సరే మనం ఒక ఇదికి వచ్చేస్తాం, డౌట్ వస్తుంది, బెనిఫిట్ ఆఫ్ డౌట్ క్రియేట్ అవుతుంది. ఏమనంటే అరే నిజమే ఈమెకి ఏమైనా అబ్నార్మల్సీ ఉందేమో, ఈమెకి సస్పిషియస్ నేచర్ ఉంది. అబ్నార్మల్సీ అదొకటి, సస్పిషియస్ నేచర్, ప్రతిదీ అనుమానిస్తూ లేనిది ఊహించుకునేటటువంటి గుణం ఈమెకు ఉందేమో అనేటటువంటి ఆలోచన మనకు కలిగింది. ఎప్పుడైతే ఆ ఫోటో వచ్చిందో మనకి ఆ సగం క్లారిటీ వచ్చింది. వచ్చిన తర్వాత ఎప్పుడైతే మీరు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారో, ఉన్నది అని ప్రూవ్ అయిన తర్వాత మనకు అర్థమైపోయింది ఏంటంటే అబ్నార్మల్స్ ఇక్కడ కాదు, అబ్నార్మల్ బిహేవియర్ అక్కడ ఉంది, కాంటాక్ట్ టువర్డ్స్ ద సొసైటీ అక్కడ ఉన్నది అనేది మనకు అర్థమైంది. ఏమండి ఇటువంటి వాళ్ళు ఉంటే, నాకు ఇందాక డాక్టర్ గారు అంటే నాకు చాలా బాధేసింది. బయట ఒక ఆడపిల్ల 13 ఏళ్ల వయసు ఉన్న పిల్ల ఎంతో దయనీయంగా ఏడుస్తుంది అంటే, ఇంకొక అమ్మాయి కూడా ఉంది. ఏమండి 100కి 190 కుటుంబాల్లోని మగవాళ్లు కానివ్వండి, ఆడవాళ్లు కానివ్వండి, ఇటువంటి అక్రమ సంబంధాలతోని ఏదో విధంగా క్రైమ్ లోకి వెళ్ళిపోతూ సమాజానికి ఈ 90% కుటుంబాలు రాబో తరంలోని పిల్లల్ని సమాజంలో ఇస్తే ఆ పిల్లలందరూ 50% క్రిమినల్స్ గా, 50% మానసిక రోగుల్లాగా ఉంటే ఆ సమాజం ఎలా ఉంటుంది అని ఊహించుకోవడానికే మనకు భయం వేస్తుంది. అంటే ఒక పిచ్చి వాళ్ళ సమాజంలోనే రాబో తరం బతకవలసిన, అంటే 10% మంచిగా ఉన్నటువంటి కుటుంబాల్లో పిల్లలు కూడా వాళ్ళతో కలిసి బతకవలసినటువంటి పరిస్థితి ఈ రోజు మనము ఏర్పాటు చేస్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే డాక్టర్ గారు చెప్పినట్టు ఒక సూసైడల్ టెండెన్సీ ఆమెకున్నది 60%. ఒకసారి అయిన తర్వాత రెండోసారి 60 to 80% ఛాన్స్ ఉన్నది కూడా తప్పకుండా కౌన్సిలింగ్ చేయాలి. ఇక్కడ చేసి ఆమెను కాపాడాల్సింది. లీగల్ గా మరి మనం ఇతనికి ఏం మంది వేయాలి అన్న చూస్తే, ఇతనికి లీగల్ పరమైనటువంటి మంది వేయాలి. మనకేం చెప్పాడు, అక్రమ సంబంధం ఉంది అని ఒప్పుకున్నాడు. అంతేకాకుండా ఈ అక్రమ సంబంధాన్ని ఒక సక్రమం సంబంధంగా చేసుకోవడానికి అతను వివాహం కూడా చేసుకున్నాడని ఈమె చెప్తుంది. ఒకవేళ అదే నిజమైతే సెక్షన్ 494 ని ఇన్వోక్ చేయొచ్చు. అలాగే ఆ అక్రమ సంబంధాన్ని తను కొనసాగించడానికి, ఆ క్రైమ్ ని కొనసాగించడానికి సక్రమంగా ఉన్నటువంటి భార్యని ఒక సక్రమంగా లేని మానసిక రోగిగా చిత్రీకరించి
అన్ని వ్యవస్థలను కూడా పిచ్చోళ్ళని చేశాడు. తన ఇన్ఫ్లుయెన్స్ తోని ఆ అమ్మాయిని నిజంగానే పిచ్చిదాన్ని చేయడానికి ప్రయత్నించాడు. ఇక్కడ ఏంటంటే ఈ అమ్మాయిల ఏడవడానికి, ఈ సూసైడల్ టెండెన్సీ కూడా రావడానికి, అంటే ఒక విధంగా ఒక డిప్రెషన్ లోకి ఆమె వెళ్లిపోవడానికి, ఇక్కడ నేను మెంటల్ చెప్పను, ఒక మానసికంగా కుంగిపోవడానికి అని చెప్తాను. ఈ మానసికంగా కుంగిపోవడానికి కారణం ఎవరు? ఇతన్ని సరిగ్గా చేయాలి. నో డౌట్ ఈమెకి మెడికల్ కౌన్సిలింగ్ అదంతా ఇచ్చి ఇతన్ని సరిగ్గా చేస్తేనే కానీ ఈమె జీవితానికి, ఈమె కుటుంబానికి, వాళ్ళ పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఉండేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ పరిస్థితికి తీసుకొచ్చినటువంటి ఇతన్ని సపోర్ట్ చేసినటువంటి వాళ్ళని, ఇతను ఇన్స్టిగేట్ చేసినటువంటి ఆడపడుచుల్ని, ఎవరైతే వెంకటలక్ష్మి ఉందో ఆ మహిళని, వీళ్ళందరినీ కలిసి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ లోని ఇన్వోక్ చేయాలి. అలాగే నిజం చెప్పాలంటే మామూలుగా ఉన్నటువంటి ఒక మహిళని మానసిక రోగిగా, పిచ్చిదానిలాగా చిత్రీకరించి సమాజంలోని ఆమె పరువు తీసి ఆమెను అన్ని విధాలుగా కుంగదీశాడు. కాబట్టి నిజం ఒక విధంగా చెప్పాలంటే ఒక హ్యూమన్ రైట్స్ ని ఉల్లంఘించినట్టు. కనుక హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఇన్వోక్ చేయొచ్చు. ఇంకొక మాట కూడా చెప్పాలనుకున్నా, ఇక్కడ వచ్చేటటువంటి ప్రతి వాళ్ళు కూడా చాలా మటుకు పేదవాళ్ళు, రోజు కూలీ మీద బతికేటటువంటి వాళ్ళు. కూలి వదులుకొని వెళితే వాళ్ళ పొట్ట నిండదు. కాబట్టి కూలి పైసలతో కోర్టుకు వెళ్లేపట్టు స్తోమత లేదు అని అనుకునే ప్రతి ఒక్కరి కూడా లీగల్ సర్వీసెస్ అథారిటీ అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు కొంచెం డబ్బును కేటాయించి పేదవాళ్ళకి, సమాజంలోని అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వారికి ఫ్రీ లీగల్ సర్వీసెస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు తప్పకుండా దాన్ని ఉపయోగించుకుంటే మీకు మీ కేసులు వేయడమే కాకుండా మీకు ఫ్రీగా అడ్వకేట్స్ కూడా ఇచ్చి మీకు మీ కేసులు చేసేటటువంటి అవకాశాన్ని లీగల్ సర్వీసెస్ అథారిటీ కల్పిస్తుంది. దాన్ని ఉపయోగించుకోండి. అది ప్రతి కోర్టు ప్రాంగణంలోనే మీకు అవైలబిలిటీ ఉంటుంది. సో ఈ కేసులోని ఇతనికి 494 వేసి ఇతనికి 7 సంవత్సరాలు శిక్ష పడేలా చేయొచ్చు. అలాగే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, గృహహింస చట్టాన్ని ఇన్వోక్ చేసి ఆమె మెంటల్ ట్రామా అండర్ అయినందుకు, ఫిజికల్ హెరాస్మెంట్ కి లోన్ అయినందుకు డ్యామేజెస్ క్లెయిమ్ చేయొచ్చు, మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయొచ్చు. అలాగే వాళ్ళందరినీ జైలుకు పంపించేటటువంటి రిలీఫ్ ని కూడా కోరొచ్చు. అంతేకాకుండా ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే ఆ ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా ఆమె ఇంజంక్షన్ తీసుకోవచ్చు, పార్టిషన్ కూడా అడగొచ్చు. అలాగే కాకుండా నెలసరి వాళ్ళకి ఆదాయం లేదు కాబట్టి భరణాన్ని పొందడానికి గాను ఆమె కూతురు కూడా సెక్షన్ 125 ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద ఎంసీని వేస్తే తప్పకుండా మెయింటెనెన్స్ గ్రాంట్ అవుతుంది. ఆ మెయింటెనెన్స్ గానీ, ఆ ఆర్డర్ ను గానీ కంప్లై చేయకపోతే డైరెక్ట్ గా జైలుకు తీసుకెళ్లి కూర్చోబెడతారు. కనుక ఇవన్నీ ఉపయోగించుకొని ఆమె తనకు కావలసినటువంటి న్యాయాన్ని పొందేటటువంటి అవకాశం ఉంది. కోర్టు చుట్టూ తిరగడం ఎందుకు, అనవసరంగా ఇదంతా ఎందుకు అని అనుకున్నా. అంటే ఇప్పుడు మటుకు ఆయన ఎంతో పెద్ద వాళ్ళ సమాజంలో ఉన్నటువంటి పెద్ద వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తో బయటపడ్డాడు. కానీ కోర్టు ప్రాంగణంలోకి వెళ్ళిన తర్వాత ఏ పెద్దవాళ్ళు కూడా ఆ కోర్టు ప్రాంగణంకి వచ్చి ఇతని తరఫున విట్నెస్ బాక్స్ లోకి ఎక్కరని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. కనుక కోర్టు ప్రాంగణంలోకి కేసు ఇప్పుడు మటుకు వెళ్ళలేదు కాబట్టి ఈయన ఆటలు సాగాయి. ఇప్పుడు ఈ కోర్టు ప్రాంగణంలోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. వెళ్లి ఆ కష్టాలన్నీ చూస్తాడా, లేదా ఈ వేదికను ఉపయోగించుకొని బుద్ధి మార్చుకొని బుద్ధిగా ఆమెతో ఉంటాడో అతను నిర్ణయం తీసుకోవాలి. సరే, ఇప్పుడు ఏం జరిగిందంతా అయిపోయింది. ఇప్పుడు ఓకే, ఎవరు చేసిన తప్పులు అన్ని క్లియర్ అయిపోయాయి. ఇక్కడ మేము నలుగురం కాదు, కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది చూసి ఈ ప్రోగ్రామ్ ప్రతి ఒక్కరికి అందరికి అర్థమైంది మీరేంటి అని, లేకపోతే ఆవిడేంటి అని. మీ మనస్సాక్షికి తెలుసు ఏం జరిగింది అన్నది. మీకు 2 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. అంటే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇస్తాడు. అంటే మనం ఎన్ని తప్పులు చేయనివాడు ఈ ప్రపంచంలో లేడు. ఎవరికి తోచని పద్ధతిలో, ఎవరికి అవసరమైన రీతిలో, సందర్భానుసారంగా అందరూ ఏదో సమయంలో ఏవో తప్పులు చేస్తాం. కానీ ఆ తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం వచ్చినప్పుడు సరిదిద్దుకున్నవాడు మనిషి అవుతాడు, మళ్ళీ తప్పులు చేసేవాడు జంతువు అవుతాడు. రెండే. మీరు ఈ జన్మ ఎత్తినందుకు గాను మీకు 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల భవిష్యత్తు ఆలోచించి నేను మంచిగా మారి నా కుటుంబంతో హ్యాపీగా మంచిగా ఉంటాను అని ఆలోచించుకుంటే ఒక పద్ధతి. లేని పక్షంలో నేను జంతువుగానే ఉంటానంటే జంతువులను ఎలాగ మనం ట్రీట్ చేయాలి అదే పద్ధతిలో మిమ్మల్ని ట్రీట్ చేసి మీకు ఏ విధమైన వైద్యం చేయాలో ఆ వైద్యం చేయడానికి మేము సంపూర్ణంగా వాళ్ళకి సహాయం చేసి దగ్గరుండి ఆ వైద్యం చేపిస్తాం. సో ఇప్పుడు డెసిషన్ మీ చేతుల్లో ఉంది, మీరేం చెప్తారో చెప్పండి. నా భార్యని నేను తీసుకెళ్తానండి, నా పిల్లల్ని నేను తీసుకెళ్తానండి, నేను పోషిస్తానండి. ఏమండి, మీ అక్క చెల్లెళ్ళు అంటే మీకు ఎంత ప్రేమో మీ ఆడబిడ్డలు కూడా అంతే కదా? అవునండి, అంతే. చెప్పండి. ఓకే, సో మీరు మీ పిల్లల్ని తీసుకొని మీ ఆవిడని తీసుకెళ్లి జాగ్రత్తగా చూసుకుంటారు పక్కాగా. వెంకటలక్ష్మి సంగతి ఏంటి? వెంకటలక్ష్మి లేదు కదండి. సరే, మీరు లేదు అంటున్నారు, ఆవిడ ఉంది అంటున్నారు. ఇక్కడ ఈ వెంకటలక్ష్మి అన్న ఆవిడ డెఫినెట్ గా ఈ ప్రోగ్రామ్ చూస్తుంది. ఆవిడ ఒక శుభ్రంగా ఉన్న ఒక కుటుంబంలో ఒక పెళ్ళాం 2 ఆడపిల్లలతో
సంసారం చేసుకుంటున్న ఒక వ్యక్తితో సంబంధం పెట్టుకొని ఆవిడ యాక్చువల్ గా సూసైడ్ చేసుకునే స్థాయికి ఆవిడని దిగజార్చి ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఒక మెయిన్ కారణమైన వెంకటలక్ష్మిని ఏమన్నా అనొచ్చు. ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీని తీసుకొని మీ పిల్లలతో క్షేమంగా బాగా చూసుకొని ఆవిడని ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా డెఫినెట్ గా మీరు పెట్టిన హింస వల్లనో లేకపోతే మీ అక్క చెల్లంటే నేనేదో వాళ్ళని తప్పు చెప్పట్లే, సాధారణంగా నేనైనా నా అన్నో తమ్ముడో ఉన్నప్పుడు మంచో చెడు అనేది పక్కన పెట్టి నా అన్నని తమ్ముడిని వెనకేసుకొస్తా. సో అదే విధంగా వాళ్ళు మిమ్మల్ని వెనకేసుకొచ్చారు. కానీ ఆ ప్రక్రియలో అందరూ కలిసి ఆవిడకి అగేన్స్ట్ గా అవడంతో ఆవిడ మానసిక పరిస్థితి ఇలా దిగజారి ఆవిడ సూసైడ్ చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోయింది. ఈ రోజు మీ పెద్దమ్మాయి ఏడ్చుకుంటూ ఇక్కడ తీసుకొచ్చింది, ఎందుకంటే ఆ అమ్మాయి తండ్రి కావాలనుకుంటుంది కాబట్టి. ఆ విషయం మీకు కూడా తెలుసు. పిల్లలకి ఏం కావాలండి? అమ్మ నాన్న ఇద్దరు కావాలి. అలాగే తల్లి తండ్రి ఎప్పుడు కూడా భార్యాభర్తలు దెబ్బలాడుకుంటారు, కానీ పిల్లల విషయం వచ్చేసరికి అటు భర్తకి ప్రేమే ఉంటుంది, భార్యకి ప్రేమే ఉంటుంది. అవునా కాదా? సో మీకు మీ పిల్లల మీద ప్రేమ లేదని అయితే నేను అనను. సందర్భాన్ని బట్టి మీరు దాన్ని చూపించలేకపోవచ్చు. సో దయచేసి జరిగినవన్నీ మర్చిపోయి మన పిల్లలు నా భార్య అని మీరు కాపురం చేసుకుంటే మేము చాలా సంతోషపడతాం. దానికి మీకు ఏ సహాయం కావాలన్నా మేం చేయడానికి రెడీగా ఉన్నాం. అలాగే ఆవిడికి కూడా ఆవిడ మానసికంగా చాలా దిగజారిపోయింది, కృంగిపోయింది కాబట్టి ఆవిడకి ట్రీట్మెంట్ కూడా డాక్టర్ గారు చేస్తారు. నువ్వు అంటే ఫస్ట్ కౌన్సిలింగ్, ఈ జరిగిన బాధలన్నిటితో నీ మనసు అట్లా ఒకలాగా అయిపోయిందమ్మా. ఇప్పుడు ఏంటంటే ప్రతి చిన్నదానికి నువ్వు ఏడ్చేస్తావు. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నీకు అది పెద్ద ప్రాబ్లం గా కనబడుతుంది. రేపు మీరిద్దరు కలిసి ఉన్నప్పుడు కూడా కొన్ని విషయాలలో వదిలేసేయాలి, మనుషులకు ఫ్రీడమ్ ఇచ్చేయాలి. ప్రతిదీ వెంటబడి మొగుడిని నువ్వేం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు వచ్చావు అంటే కూడా అది మనకు కూడా మంచిది కాదు. నీ వరకు, నీ పిల్లల వరకు, నీ ఇంటి వరకు అతను బాగా చూస్తున్నంత వరకు నువ్వు ఎక్కువగా అతని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనుషుల మీద ఎక్కువ పొసెసివ్నెస్ అంటే నాకే కావాలి, ఈ మనిషి నాకే సొంతం అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. నీకే సొంతమే, బట్ అయినంత మాత్రం అతనికి ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. అతనికి కొంచెం ఫ్రీడమ్ ఇవ్వడం కూడా ఇంపార్టెంట్. ప్రతిదీ మన చేతుల్లో పెట్టుకొని ప్రతి విషయం నాకు తెలియాలి, అన్ని నాకు చెప్పాలి, చెయ్యాలి అనుకునేది కూడా కరెక్ట్ కాదు. కొంత ఫ్రీడమ్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటారు. ఎప్పుడైతే అతని బాధ్యత అతను నిర్వర్తించిన రోజు, నిన్ను గాని నీ పిల్లల్ని గాని నీ ఇంటిని గాని సరిగ్గా చూసుకోని రోజు డెఫినెట్ గా నువ్వు ఫైట్ చేయాలి. సో నువ్వు మానసికంగా కూడా చాలా కృంగిపోయావు కాబట్టి దయచేసి డాక్టర్ గారు చెప్పిన ట్రీట్మెంట్ నువ్వు తీసుకో. ఇది నేను మీకు చెప్తున్నాను. మీరు అంటున్నారు కదా ఆవిడ ప్రతిదానికి వచ్చి ఇబ్బంది పెడుతుందండి అని. ఆవిడ ఏది పెట్టినా మీ మీద ఉన్న విపరీతమైన ప్రేమతోనే. మీ మీద ప్రేమ లేదనుకోండి, నా మొగుడు ఎట్టా సస్తే నువ్వు సావు నాకు ఇది తీసుకురా అనేది. ఆవిడ అలాగ అనకుండా మీ వెంటపడి నా మొగుడు అలాగైపోయాడు ఇలాగైపోయాడు ఎందుకంది? మీరంటే ఇష్టం కాబట్టి అంది. కాదంటారా ఈ మాట? అవునండి. సో అందుకని నువ్వు కూడా అమ్మ ట్రీట్మెంట్ చేసుకో. ప్రతి దానికి దెబ్బలాటలు అన్నవి ఎప్పుడు సమస్యకి పరిష్కారమే కాదు. నిజంగానే అతను తప్పు చేసినా కూడా నువ్వు మంచి పద్ధతిలో అతన్ని మార్చడానికి ప్రయత్నించిన రోజు కుటుంబాలు కలిసి ఉంటాయి. ఎప్పుడు కూడా ఒకరినొకరు అర్థం చేసుకున్న రోజే భార్య భర్త. దాని అర్థమే అది. అతను తప్పు చేసినట్టే నువ్వు క్షమించగలగాలి, నువ్వు తప్పు చేస్తే అతను క్షమించగలగాలి. అదే జీవితం. మీరిద్దరూ కూడా మీ ఇద్దరు గురించి ఆలోచించడం మానేసి మీ ఇద్దరు పిల్లల గురించి ఆలోచిస్తే నిజంగా మీ జీవితాలు బాగుంటాయి. ఆటోమేటిక్ గా మా పిల్లలు బాగుండాలని అనుకున్న రోజు మనలోనే ఒక సర్దుకుపోయే మనస్తత్వం వస్తుంది. ఓకే మన గొడవలు వద్దు అన్న ఆలోచన కూడా వస్తుంది. ఎందుకంటే పిల్లలు బాధపడతారు అన్న ఆలోచన వచ్చినప్పుడు పిల్లల గురించి మనల్ని మనం ఎన్నో సందర్భాల్లో కంట్రోల్ చేసుకొని కుటుంబాలని సవ్యంగా సాగించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. దయచేసి మీరిద్దరు అలా బ్రతుకుతారన్న ఆశతో మీ కుటుంబం బాగుపడడానికి మీకు ఏ సహాయం కావాలన్నా మేము రెడీగా ఉన్నాం. మీరిద్దరు పిల్లలతో బాగుండాలని నా ఆశ. అలాగే మీ చుట్టాలు గాని మీరు గాని సార్ దయచేసి ఈ క్షణం నుంచి ఇవేవి కూడా మనసులో పెట్టుకోవద్దు. ఒక మాట అతన్ని మీరు అనాల్సిన అవసరం లేదు. అన్నది ఈ క్షణం నుంచి అంటే నేను చెప్పేది అర్థం చేసుకోండి. జరిగింది జరిగిపోయింది, తిట్టాల్సింది తిట్టేశాము, అయిపోయింది. ఓకే, మనిషి మారి మనం మంచిగా ఉండాలని అనుకున్నప్పుడు అంటే చచ్చిన పవన్ మళ్ళీ కొట్టినట్టు లెక్క. మళ్ళీ నువ్వు ఇది చేసావు అన్న రోజు మారాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళకు అరే వినండి సార్ మారాలి అన్న ఆలోచన అతనిలో చెప్పండి. ఇతను ఏం చేసినా ఏం కొట్టినా చేసినా నేను ఎప్పుడన్నా అడిగానా అడగండి సార్. నేను చెప్పింది మీరు వింటున్నారా? మీరు అడిగారా అడగలేదా, మీరు ఎక్కువ ఇంటర్ఫియర్ అవన్నీ నేను మాట్లాడటం లేదు. జరిగింది జరిగిపోయింది. అన్ని సైడ్లు అన్ని తప్పులు జరిగాయి. ఈ రోజు నుంచి బాగుండాలి అంటే ఏంటంటే అరే నేను చెప్పేది వినండి సార్. కొంచెం తప్పు చేసిన మనిషిని మళ్ళీ తప్పు చేసామని మనం అంటూ ఉంటే గనక ఆ మనిషిలో మారాలి అన్న ఆలోచన కూడా చచ్చిపోతుంది. సో అందుకని దయచేసి తప్పు చేశాడు అన్నదాన్ని మళ్ళీ మనం ఇంకొకసారి అనుకోవద్దు. ఈ క్షణం నుంచి ఎవరు ఏ తప్పులు చేయలేదు, అందరం కలిసి అన్ని తప్పులు చేసాం, మనం కలిసి సంతోషంగా ఉందాం అని అనుకున్న రోజు
ఎదుటి మనిషిలో కూడా మార్పు రావడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నాను. అంతేగా నేను జరిగింది ఏది జరగలేదని అనడం లేదు. పాప వచ్చిందా? రండి. నీ పేరేంటి? దివ్య. దివ్య. ఎంత వయసు దివ్య నీకు ఇప్పుడు? నాకు 14 years. 14. చదువుకుంటున్నావమ్మా? ఓకే, సరే. నీకు అన్ని తెలుసు, నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా నీతో ఇలాగా ఒక డిస్కషన్ చేయాల్సిన అవసరం వచ్చినందుకు నాకు చాలా బాధగా ఉంది. కానీ నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. రేపు నువ్వు బయటకు వెళ్తే నిన్ను ఎవరన్నా మీ అమ్మ ఇలాగా మీ నాన్న ఇలాగా అంటే ధైర్యంగా తలెత్తుకొని, మీ ఇళ్లలో సమస్యలు లేవా? సమస్యలు లేని ఇల్లుంటాయా? నువ్వు అడగాల్సింది ఇదే. నీ జీవితం నువ్వు చూసుకో, నా జీవితం నాకు చూసుకోవడం తెలుసు. నువ్వేమైనా నన్ను పోషిస్తున్నావా, మా అమ్మని పోషిస్తున్నావా, మా నాన్నని పోషిస్తున్నావా, నోరు మూసుకొని అని మాట్లాడాలి. అంత ధైర్యంగా మాట్లాడాలి. అర్థమవుతుందా? ఈ రోజు సమస్యలు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి. మీ సమస్య మీరు తీర్చుకోవడానికి వచ్చారు. సమస్య తీరింది. మీ నాన్నగారు మారి మంచిగా చూసుకుంటానంటున్నారు. మీరందరూ బాగుంటారు. నీకు ఇష్టం కదా, నాన్న ఇష్టం కదా, అమ్మ నాన్న కలిసే ఉండాలి కదా. నాన్నగారు కలిసి ఉంటారండి, అమ్మ కూడా కలిసి ఉంటారు. మీరు హ్యాపీగా ఉండండి. ఏదన్నా మార్పు వచ్చిన రోజు అమ్మ నాన్న సరిగ్గా బిహేవ్ చేయట్లేదు వీళ్ళ అంటే మీకు తెలుసు ఎవరిది తప్పు అని. తప్పు తెలుసు. ఏదైనా తప్పు వీళ్ళు చేస్తున్నారు, తప్పుదారులు వెళ్తున్నారంటే మీరు మాకు చెప్పండి. నేను ఇద్దరిని మారమన్నా, ఇద్దరిని అర్థం చేసుకొని బ్రతకమన్నా, ఇద్దరు దానికి రెడీ అన్నారు. సో అందరూ హ్యాపీగా ఉండండి. ధైర్యంగా ఫేస్ చేయి, ధైర్యంగా ఉండు, బాగా చదువుకో. ఓకే, నీకే అవసరం కావాలన్నా, నీకే హెల్ప్ కావాలన్నా మేమైతే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, అలాగే మీ చెల్లితో కూడా చెప్పు. ఓకే, ఇటు వచ్చి అందరూ హ్యాపీగా వెళ్ళండి. రామకృష్ణ గారు, నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఏదైనా మిమ్మల్ని 2 మాటలు ఎక్కువ తిట్టినా మనసులో పెట్టుకోకండి. ఎందుకన్నానంటే నా ఆశ మీరందరూ బాగుండాలని. ఆవిడ చెప్పినా ఆయన చెప్పినా మీరు బాగుంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. నిజంగా మా వల్ల మీరు కలుసున్నారంటే మాకెంతో పుణ్యం, మాకు చాలా ఆనందం. మీకు ఏ అవసరం కావాలని మళ్ళీ చెప్తున్నా, మాకు టచ్ లో రండి. జాగ్రత్తగా పిల్లల్ని చూసుకోండి. నమస్తే. కలిసి వెళ్ళండి. జాగ్రత్తగా ఉండాలండి అమ్మా. వాళ్ళకి అలా ఉంటారు. వాళ్ళు పిల్లలకు దారి చేస్తే కలిసి వెళ్ళండి. మీ పేరండి? నా పేరు ఏరనండి. ఓకే, థ్యాంక్ యూ. మిమ్మల్ని కలిసింది కూడా సంతోషం. రామచంద్రపురం అండి. అలాగే, మీరు బయలుదేరి. అలసిన మనసుకు ఆసరందించే బతుకు జట్కా బండి, దారి చూపేనండి. రామకృష్ణ, లక్ష్మి వీళ్ళిద్దరి నిజంగా ఈ స్టోరీ హ్యాపీగా ముగిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే రామకృష్ణ గారు తప్పులు చేసినప్పటికీ సరే, ముందు చెయ్యలేదని అన్నా ఆయనకు ఆ మనసు ఉంటుంది. నేను తప్పు చేశానని ఆయన అర్థం చేసుకొని నా భార్య పిల్లలతో నేను బాగుంటాను అని చెప్పడం నిజంగా ఆయన ఒక హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. నేను కాదండి ఇప్పుడు ఇక్కడికి వస్తారా, మాకు ఏదో శిక్ష చేసేసేయండి, నన్ను జైలుకి పంపించేసేయండి, పొడిసేసేయండి, ఇట్లా మాట్లాడిన మగవాళ్ళని చూసాం మనం ఇక్కడ. అంటే వాళ్ళందరికీ ధైర్యం ఏమీ చేయలేమని, డెఫినెట్ గా వాళ్ళందరినీ కూడా ఏం చేయగలమని మేము చేసి చూపిస్తాము. కానీ రామకృష్ణ గారి లాగా తప్పు చేసినా తప్పును సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేసే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. దయచేసి ఆయన్ని చూసి నేర్చుకోండి. ఈ జీవితం చాలా షార్ట్. అంటే ఎన్నాళ్ళు బ్రతుకుంటామో మనకు తెలియదు. బ్రతుకున్న కొద్ది రోజులు పరువుగా, మర్యాదగా మనకున్న కుటుంబం, మన ఫ్యామిలీ, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం అని సంతోషంగా బ్రతకడం అనేది చాలా ఇంపార్టెంట్. దయచేసి దానిని స్పాయిల్ చేయకండి. ఇట్లాగా వెంకటలక్ష్మి లాంటి వాళ్ళకి చేతులెత్తి నమస్కరిస్తున్నామండి. ఇలాంటి బ్రతుకులు అనవసరం అమ్మా. దయచేసి ఇలా కుటుంబాన్ని నాశనం చేయకండి. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. రామకృష్ణని చూసి మగవాళ్ళు చాలా నేర్చుకోవాలి. దయచేసి నేర్చుకోండి. తప్పు చేయడం తప్పు లేదు, అంటే తప్పులు అందరం చేస్తాం. ఆ తప్పుని సరిదిద్దుకొని కుటుంబాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన ఆయనకు వచ్చింది చూసారా, అది గ్రేట్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ప్లీజ్ అతన్ని ఒక ఆదర్శంగా తీసుకొని మీలో అట్లీస్ట్ కొంతమందిలో ఉన్న మార్పు వస్తుందని ఆశిస్తూ త్వరలో ఇంకో కథతో మీ ముందుకు వస్తాం. నమస్తే.